శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం, వైశాఖ మాసం, సోమవారం దినం, ద్వాదశి తిథి. ఈరోజు శివ ఆరాధనలో పాల్గొన్న వారికి, రుద్రాభిషేకంలో పాల్గొన్న వారికి, తులారాశి వారికి 6వ స్థానంలో కుజరాహువులు, 12వ స్థానంలో కేతు ఉండడం వల్ల చంద్రుడు కూడా ఈరోజు 6లో నుంచి మేషరాశిలోకి సంచరించారు. అంటే 7వ కేంద్ర స్థానంలో ఆయన శుభగ్రహాధిపతి చేరడం చాలా శుభకరమైన స్థానంలో ఉంటే మనకు ఈరోజు శక్తివంతమైన కొన్ని సూచనలు, శుభ ఫలితాలు అనేది ఎదురుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఈరోజు సూర్య ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రశాంత వాతావరణంలో మన అనుకున్న కార్యక్రమాలన్నీ ప్రయత్నాలు ఫలించడానికి గ్రహాల యొక్క సహకారం ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు నక్షత్రం అంటే అశ్విని నక్షత్రం, మొదటి నక్షత్రం ఈ మేషరాశిలోనే ప్రారంభమవుతుంది. అలాగే కేతువు 12వ స్థానంలో ఉండడం తులారాశికి అత్యంత శుభకరమైన విషయాల్లో శుభం జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లో ఆరోగ్య విషయంలో ఎక్కువ సమస్యలు ఉన్నవారు శస్త్రచికిత్సల వరకు వెళ్ళిన వారికి కూడా ఈరోజు దైవ ఆరాధన పూజల్లో, శివ ఆరాధన, రుద్రాభిషేకంలో పాల్గొని శివుడి యొక్క అష్టోత్తరాలు మొత్తం చదువుకోవడం, ఇంట్లో కూడా దైవ అనుకూలంగా పూజలు చేయించుకున్న వారికి ఇబ్బందికరమైన కొన్ని విషయాల్లో నుంచి వాళ్ళ గ్రహదోషాలు తొలగిపోయే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈరోజు ప్రత్యేకించి మీరు పోయిన పనుల్లో విజయ అవకాశాలు ఎక్కువ కనబడుతూ ఉంటుంది. ఈరోజు సూర్య ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా మంచిగా జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఈరోజు కొన్ని కార్యక్రమాలని ముందుగా మీరు ప్రయత్నించిన విషయాల్లో మీరు ఆనందదాయకమైన కొన్ని శుభ ఫలితాలను ఎదురు చూసితే గ్రహాల యొక్క సహకారం ఉన్నప్పుడే ఇలాంటి మంచి కార్యక్రమాలు అనేది జరగబోతుంది. దీనికి కారణం చంద్రుడు 7వ స్థానంలో ఉండడం, కేంద్ర స్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు అధికార స్థానం బలంగా ఉంటుంది. అలాగే చంద్రుడు పైన శని వీక్షణ కొద్దిగా 7వ స్థానాన్ని వీక్షించడం వల్ల మాతృమూర్తి అంటే తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, అలాగే తల్లిగారి యొక్క ఆస్తి విషయాల్లో కానీ కొంచెం కొన్ని ఇబ్బందులు కలిగించిన కొన్ని సంఘటనలు ఈరోజు తెరపైకి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. తల్లిగారి బంధువులు మనకు ఇబ్బందులు కలిగించే అవకాశాలు కూడా ఉంటుంది. ఎంత మీరు ప్రయత్నించినా, ఎంత మంచిగా చూసుకున్నా ఏదో ఒక కారణం చేత మిమ్మల్ని ఇబ్బందులు కలిగించే మానసికంగా మీరు కొద్దిగా కృంగిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకురా అంటే ఇక్కడ స్వార్థం అనేది ఒకటి ఉంటుంది. అందువల్ల ఎంత మనం వాళ్ళకి సహాయ సహకారాలు అందించినా వాళ్ళకి మనసుకి తృప్తి కనిపించకుండా పోవడం వల్ల ఇబ్బందికరం ఉంటుంది. అందువల్ల ఈరోజు మనం చాలా జాగ్రత్తగా మనం దైవ అనుగ్రహ పూజలు చేసుకొని వాళ్ళని శాంతింపజేసుకొని వాళ్ళతో తెలివిగా మాట్లాడి కొన్ని సమస్యల నుంచి బయట రావడానికి ప్రయత్నించాలి. ఈరోజు అధికార పరిచయాలు ఎక్కువగా ఉంటుంది. రాజకీయ వ్యక్తులకి ఈరోజు ప్రారంభం అవుతున్న ఈ చంద్రుడు కొనసాగుతుంది, రేపటి వరకు కూడా కొనసాగుతుంది. వాళ్ళు అనుకున్న రాజకీయాల్లో విజయ అవకాశాలు ఎక్కువగా కలిగి ఉంటుంది. అందువల్ల వాళ్ళు ఈ గ్రహాల తీరు చాలా వరకు మెరుగైన ఫలితం ఉంటుంది. అది తులారాశికే సాధ్యమైనది. చంద్రుడు 7వ రాశిలో ఉన్నప్పుడు ఈ రాజకీయ విశ్లేషకులు యొక్క ఫలితాలు రేపటికి రావడం, దానికి ముందుగానే మనకు చంద్రుడు అశ్విని, భరణి నక్షత్రంలో ఉండడం వల్ల అత్యంత శుభకరమైన విజయాలు వాళ్ళకి సొంతం అవ్వడానికి కూడా అవకాశాలు కూడా ఉంటుంది. అలాగే ఈరోజు ప్రేమించుకున్న వారికి ప్రత్యేకించి మనసులోని ప్రశాంత వాతావరణం ఉంటుంది. పాత ప్రేమికులు కొత్త ప్రేమికులతో మనసులో ఉన్న విశేషమైన గుణాలని బయటపెట్టి వాళ్ళని ఒకరిని ఒకరు మనసుకి నచ్చినట్లు నడుచుకోవడం వల్ల తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం వాళ్ళకి మంచి నడవడిక నేర్పిస్తారు. తల్లిదండ్రులతో ఉన్న ప్రేమ, అలాగే భార్యాభర్తల్లో ఉన్న ప్రేమ ఈరోజు ఫలిస్తుంది. అలాగే ఈరోజు సంపూర్ణమైన ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకించి ఈరోజు శుభకరమైన స్థానంలో శుభగ్రహాధిపతి అధికారంగా ఉండడం వల్ల మనం కొన్ని విషయాల్లో చాలా ఉత్సాహంగా పనిచేస్తుంటాం.
అధికారులు చెప్పిన ప్రతి పనిలో కూడా ఈరోజు చాలా సజీవుగా వెళ్ళగలుగుతారు. ఈరోజు మనసులో ఉన్న ప్రశాంత వాతావరణం వల్ల పై అధికారుల దగ్గర మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. కొద్దిమందికి ఉద్యోగ అవకాశాలు లేని ఐటీ రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు కలిసిన వాళ్ళు కంపెనీలతో కాల్ లెటర్ ద్వారా వాళ్ళకు ఆఫర్స్ అనేది రావడం కూడా జరగబోతుంది. అందువల్ల వాళ్ళు కుటుంబంలో కానీ వాళ్ళకు కానీ ఆత్మవిశ్వాసం అనేది రెట్టింపు సంఖ్యలో ప్రారంభమవుతుంది. పంచమ రాశిలో ఒక శని గ్రహాధిపతి బలం ఉండడం వల్ల కొద్దిగా అవకతవకలు కూడా ఉంటుంది. మనకు రావాల్సిన జాబ్ రాకుండా కూడా కొద్దిమంది అడ్డంకులు మానసిక ఒత్తిళ్లు కూడా ఇవ్వడం వల్ల కూడా ఇబ్బందికరం జరగవచ్చు. దానికి దైవ ఆరాధన పూజల్లో శివాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం వల్ల ఇబ్బందికరమైన సంఘటనలు మనం వదులుకునేదానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు ఐటీ రంగంలో ఉన్నవారు కుటుంబంలో కూడా ఎక్కువగా తల్లిదండ్రులని ఆశీర్వాదం అలాగే కుటుంబీకులతో సంతోషకరంగా గడపడానికి ప్రయత్నించండి. ఎక్కువ సమయం కుటుంబీకులతో ఉండేలాగా ప్రయత్నిస్తే మీ కుటుంబం అంతా సంతోషకరంగా ఉంటుంది. అలాగే ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి అత్యంత సమీకరణాలు అలాగే మీరు చేస్తున్న వృత్తిలో ఈరోజు మీకు క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. అత్యంత ఆవేశపూర్వమైన నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంత వాతావరణంగా పనులు ప్రారంభించండి. ఈ రోజుటికి వరకు సూర్య ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎటువంటి ఇబ్బందులు ఉండదు. మీ అధికారం మీరు చలాయించుకొని వెళ్ళడానికి అవకాశాలు ఉంటుంది. పై అధికారులు కూడా మీకు సహకారం అందిస్తారు. చాలా విషయాల్లో తల దూర్చుకోకుండా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులని తొలగించుకొని ముందుకు పోయే అవకాశాలుగా మీరు ప్రయత్నించండి. ఎదుటి వారికి సహాయ సహకారాలు అందిస్తానని మీరు వెళ్ళి ఇబ్బందుల్లో పడి మానసిక ఒత్తిడి తెప్పించుకోకుండా మీ పనుల యందు విజయ అవకాశాలుగా చేసుకొని ముందుకు వెళ్ళండి. ధర్మ మార్గంతో మనం వెళ్ళిన ప్రతి పనిలో విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈరోజు స్త్రీలకి ప్రత్యేకించి శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాధిపతి అనుకూలంగా ఉండడం వల్ల తల్లిగారి యొక్క ఆశీర్వాదం ప్రతి స్త్రీకి బాలికలకి అందరికీ కూడా ఈరోజు సంపూర్ణంగా ఉంటుంది. వాళ్ళ అమ్మగారి యొక్క మార్గదర్శకంలో అడుగుజాడల్లో పోయిన ప్రతి వారు మంచి స్థాయికి ఉంటారు. అలాగే భార్యాభర్తల్లో అనేక విషయాల్లో ఇబ్బందులు పడిన ఒడిదుడుకులు కలిగిన కొన్ని సంబంధాలు మళ్ళా తిరిగి పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకొని భార్యాభర్తలు ఒకటే అవ్వడం ఆ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కనబడబోతుంది. అలాగే వివాహ వేడుకలలో పాల్గొనడం అలాగే కుటుంబంలో కూడా గృహ నిర్మాణ పనుల్లో వేగవంతం ఉంటుంది. నూతన గృహాన్ని కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఆభరణాలు వాహనాలు కూడా కొనుక్కుంటారు. కుటుంబం అంతా సంతోషంగా ఏకమై ఉండడానికి ఈరోజు శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకంలో పాల్గొని శివాలయంలో దీపారాధన చేసుకోవచ్చు. మీరు కార్తీక మాసమే కాదు ఎప్పుడు కార్తీక మాసంలో మాత్రమే దీపాలు పెట్టి తరువాత దాన్ని కొనసాగించుకోకుండా మనం ఏదో పనుల పైన ఎప్పుడు ఉండడం ఒక్క నెలకే కాదు ఎప్పుడైనా కానీ మన ఇంట్లో కష్టాలు తీరిపోవాలంటే శివుడి యొక్క ఆరాధన ద్వారా రాహుకేతువుల యొక్క పరిహారం ద్వారా మనం పూజలు చేయించుకుంటే భార్యాభర్తల్లో ఐకమత్యం విద్యా బలం పెరుగుతుంది. కుటుంబంలో ఐక్యత ఆర్థిక వ్యవస్థల్లో మార్పు కనబడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మనకు ఈరోజు తుది తీర్పు కనబడబోతుంది. అది మహిళలకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అనేక విషయాల్లో ఉద్యోగ విషయాల్లో కానీ వ్యాపార రంగంలో సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.